शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। शाह न्यूज में आप सभी का खैर मकदम है। शिवलाल महाराज की आज यौम पैदाइश की तकारीब के एक हिस्से के तौर पर जिला महबूब नगर मुस्तकिर के घटियाल चौराहे पर सद गौरसेना की तरफ से मुनक़दा शोभा यात्रा में मेहमान खुसूसी की हैसियत से मुकामी रुकन असेंबली यनम श्रीनिवास रेड्डी ने शिरकत की और शिवलाल महाराज की तस्वीर को खिराज अक़ीदत पेश किया। बाद में इन्होंने कहा कि महबूब नगर के जिला मरकज में शिवलाल महाराज का मुजस्समा कायम करेंगे। इन्होंने मजीद कहा कि बंजारा सकाफती रिवायती ज़बान और रस्मुल क़द को दिहाइयों तक बरकरार रखना है और आने वाली नस्लों तक पहुंचाना है, तो इन्हें इस तरह की समाजी सरगर्मियों में हिस्सा लेना चाहिए। इसके लिए मैंने लंबाड़ा के एमएलए बालू नायक, शंकर नायक और दीगर एमएलए के साथ शिवलाल महाराज के यौम पैदाइश पर लंबाड़ी और कबायली मुलाजमीन के लिए खुसूसी तातिल के बारे में रियासत के वजीर आला से बात की, जिस पर हुकूमत ने छुट्टी देने का जीओ जारी किया। इन्होंने कहा कि शिवलाल महाराज के आशीर्वाद से पूरी रियासत तेलंगाना को आज़ादी से जीतने का मौका मिला। इन्होंने कहा कि हॉस्टल में ज़ेर तालीम तलबा दीगर चीज़ों के बारे में सोचकर अपना मुस्तकबिल बर्बाद ना करें। आपके वालिदैन पहाड़ियों में रहते हैं और आपके मुस्तकबिल के लिए मेहनत करके आपको आला मुकाम पर पहुंचाने की उम्मीद रखते हैं। इस प्रोग्राम में रघु नायक, रमेश नायक, चंद्र नायक, तुलसी राम नायक, छत्रपति नायक, किशन नायक, रामू नायक और दीगर ने हिस्सा लिया। आइए देखते हैं इस खुसूस में चंद मनाजिर हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और खास खबरों के लिए शाह न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। जन्मदिन उत्सवाన్ని పురస్కరించుకొని జరుపుతున్న శోభాయాత్రకు పెద్ద ఎత్తున వచ్చిన మా బంజారా అక్క చెల్లెలు అన్న తమ్ములు అందరికీ బంజారా సంస్కృతిని కలకాలం పాటు పదిలంగా మన పిల్లలకు అందియాలన్న తపనతోటి ఈ శోభాయాత్రను నిర్వహిస్తున్న మన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా। మన భాష, మన సంస్కృతి, మన లిపి ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటేనే మన చరిత్ర, మన సంస్కృతి భావితరాలకు పోతుంది। అందుకోసమే ఈరోజు మన బంజారా బిడ్డలు నా దగ్గరకు వచ్చిండ్రు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన పెద్దలు, ఇక్కడ ఉన్న తులసిరామ్ నాయక్ గారు ఇంకంతా పెద్దలందరూ కూడా వచ్చి ఒక కోరిక కోరిండ్రు। ఏమని అంటే స్పెషల్ లీవ్ లేదు, మా సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలు వస్తూ ఉన్నాయి, జన్మదినము మా పెద్ద మనుషులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి సంబరంగా జరుపుకుంటాం, దీనికి స్పెషల్ లీవ్ ఇవ్వాలి, ఒక ఆప్షనల్ హాలిడే ఇవ్వాలి అని చెప్తే మేమందరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, లంబాడా ఎమ్మెల్యేలు బాలు నాయక్ గారు, శంకర్ నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు లంబాడా బిడ్డలు, వాళ్ళందరినీ కూడా తీసుకొని సీఎం గారి దగ్గరికి పోయి వారికి కన్విన్స్ చేసి ఈరోజు స్పెషల్ లీవ్ అనౌన్స్ చేయించినాం। అందుకే అందరు ఉద్యోగస్తులు కూడా ఈరోజు మన లంబాడా బిడ్డలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు। అక్కడ అయ్యప్ప కొండ మీద ఉన్న గిరిజన భవన్ దగ్గర కూడా పోయి కార్యక్రమాలు చేసుకున్నాం। అక్కడ మన కలెక్టర్ గారు రవినాయక్ గారు కూడా వచ్చిండ్రు। దాని తర్వాత ఇక్కడ యువకులు శోభయాత్ర చేస్తుంటే వాళ్ళను కూడా చూసి వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేసి ఆశీర్వదించాలని చెప్పి ఇక్కడికి వచ్చినాం। మన అందరికీ సేవాలాల్ గారి ఆశీర్వాదం ఉంది కాబట్టే ఈరోజు